నంద్యాలలో శాంతి భద్రతలు, నేరాల నియంత్రణకు ప్రజలు సహకరించాలని నంద్యాల వన్ టౌన్ సీఐ సుధాకర్ రెడ్డి కోరారు. ఈ సందర్భంగా వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల భద్రత, రక్షణకు ఏర్పాటు చేసిన చట్టాలను గౌరవించడం అందరి బాధ్యత అన్నారు. మద్యం సేవించి సెల్ ఫోన్ లో మాట్లాడుతూ డ్రైవ్ చేయకూడదని, హెల్మెట్ తప్పనిసరి ధరించాలన్నారు. ఈ విషయాలపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. వేసవి నివారణకు ఏ చర్యలు తీసుకున్నారు, వేసవి సెలవుల్లో ఊరికి వెళ్లేవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై గ్రామాల్లో అవగాహన సభలు నిర్వహిస్తున్నారు. ఇంటి తలుపులు తాళాలు వేసి వెళ్లేవారు పోలీస్ స్టేషన్ లో సమాచారం ఇస్తే ఏర్పాటు చేస్తాము గస్తీ అన్నారు. పట్టణంలో రద్దీగా ఉండే ప్రాంతాలు, ప్రధాన కూడళ్లలో పోలీసులను నియమించి నియంత్రణ చేపడుతున్నాం. ఉదయం సాయంత్రం రహదారుల రద్దీ ఉండే సమయంలో భారీ వాహనాలు రాకపోకలు లేకుండా చేస్తున్నామన్నారు. అదేవిధంగా పట్టణంలో అపరిచితుల సమాచారాన్ని పోలీసులకు తెలియజేయాలి. అద్దెకు ఇల్లు ఇచ్చేవారు తప్పనిసరిగా వారి వద్ద నుంచి సరైన ధృవ పత్రాలు తీసుకుని విచారించాకే ఇల్లు అద్దెకి ఇవ్వాలని తెలిపారు. ఖచ్చితంగా పోలీసులకు సమాచారం ఇస్తే ఆ ఏరియాలో మేము గస్తీ పెంచుతామని చెప్పేసి, ఈ తర్వాత ఎవరైనా సరే అట్లా వెళ్లే వాళ్ళు విలువైన ఆభరణాలు కానీ, నగదు కానీ ఇళ్లలో పెట్టుకోకూడదని చెప్పేసి కోరుతున్నాము. ఈ తర్వాత ఈ ట్రాఫిక్ సంబంధించి ట్రాఫిక్ మెయిన్ సెంటర్స్ లో రద్దీ టైంలో మేము విజువల్ పోలీసింగ్ చేస్తున్నాము. ట్రాఫిక్ ఎటువంటి అంతరాయం లేకుండా కూడా చూసుకున్నాం. ఈ తర్వాత ఎవరైనా అద్దెకు సంబంధించి ఇల్లు కావాలని ఎవరైనా వస్తే ఇంటి యజమానులు వాళ్ళ యొక్క ఐడెంటిటీ ప్రూఫ్స్ ప్రాపర్గా చెక్ చేసుకుని 1-2 సార్లు వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి, ముక్కు తిరిగిన వాళ్ళకి ఎవరే కానీ ఎటువంటి ఇల్లు ఇవ్వకూడదని చెప్పేసి పోలీస్ శాఖ తరఫున కోరుతున్నాం. తర్వాత ఎవరైనా వ్యాపారం చేస్తామని చెప్పేసి వచ్చి వాళ్ళు ఎటువంటి రికార్డ్స్ లేకుండా, ఐడెంటిటీస్ లేకుండా ఎవరైనా అప్పు అడిగితే దయచేసి ఎవరైనా ఇవ్వకూడదని చెప్పేసి, ఇచ్చి నష్టపోకూడదని చెప్పేసి పోలీస్ శాఖ తరఫున కోరుతున్నాం. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.